ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతయే నమః. మనకి 2026 సంవత్సరం అలాగే సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి వస్తుందండి. ప్రతి ఇంట్లో అందరము వినాయక చవితి అనేది జరుపుకుంటాం కదండి. అందుకోసం నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి ఎటువంటి ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా చక్కగా స్వామివారికి ఏది అవసరమో అనేది నేను ఒక కిట్ అనేది తయారు చేశానండి. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీ అందరికి ఇస్తున్నాను. అయితే ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయొద్దండి, వాట్సాప్ చేయండి. డిస్టెన్స్ బట్టి అయితే నేను కొరియర్స్ అయితే చేస్తాను. మొన్న వరలక్ష్మి వ్రతంది చాలా మంచిగా నాకైతే అంటే మంచి హిట్ చేశారనమాట. నేను 3 వీక్స్లోనే ఒక 100 దగ్గరలో అయితే కొరియర్ చేశాను. 16 సోమవార వ్రతం అయితే ఇప్పటికే వస్తున్నాయి అనమాట. పుట్టమొన్న మెయిన్ అండి, ఎక్కువగా పుట్టమొన్న అయితే తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అయితే నేను ఎప్పుడు కూడా ఏ పూజలో కూడా ఆర్టిఫిషియల్ స్టిక్కర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ నేను యూజ్ చేయను, నేను ఇవ్వను. ఓకేనా. ఏది స్వామివారికి అవసరమో అదే అయితే నేను కిట్లో పెట్టాను. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను. వాట్సాప్ చేయండి ఎవరికైనా కావాలంటే, పైన నెంబర్ ఇచ్చాను. ఓకేనా. అయితే వినాయక చవితి అన్నిటికంటే ప్రతి వాళ్ళ ఇంట్లో వినాయక చవితి అనేది జరుపుకోవాలండి. చక్కగా స్వామివారికి వినాయక చవితి 3 రోజులు మీరు పెట్టుకున్న 3 రోజులకు సరిపడిన సామాగ్రి ఇచ్చాను. అలాగే 5 రోజులు మీరు పెట్టుకున్న 5 రోజులకి సరిపడిన సామాగ్రి అని ఇచ్చానండి. అలా మీకు ఏవేవి ఇచ్చానని క్లారిటీ కావాలంటే పెద్ద వీడియో చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా.